calculation of dipole moment. Suppose A comma B ఉన్నాయి. ఈ రెండిట్లో సపోజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అయిందనుకో. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఏ, డెల్టా మైనస్ డెల్టా ప్లస్ కదా, కోవలెంట్ బాండ్ కదా, కంప్లీట్ ఛార్జ్ రాదు. NaCl అనుకో కంప్లీట్ ఛార్జ్ వచ్చేస్తుంది, Na ప్లస్ Cl మైనస్. అర్థమవుతుందిరా మీకు? సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, బాండ్ డిస్టెన్స్ ఏదో డి అనుకోండి. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటవుద్ది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డి అనే కదా. అర్థమవుతుందా? ఛార్జ్ అంత, ఆ డెల్టా ఛార్జ్ ఉందనుకుందాం, అంటే దాన్ని సింపుల్గా మాడ్యులస్ ఆఫ్ క్యూ ఇంటూ డి. క్యూ అంటే ఛార్జ్ ఎక్యుములేటెడ్, ఛార్జ్ ఎక్యుములేటెడ్ ఆన్ ఏ ఆర్ బి. పాజిటివ్ ఛార్జ్ అనేది తీసుకోవచ్చు, మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి దాన్ని. అర్థమవుతుందా? డి అంటే బాండ్ లెంత్. డి అంటే ఏంటి అక్కడ? బాండ్ లెంత్. ఛార్జ్కి SI యూనిట్స్ ఏంటి? ఛార్జ్కి SI యూనిట్స్ కూలమ్స్ కదా. SI యూనిట్స్ ఆఫ్ ఛార్జ్, SI యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ కూలమ్స్. 1 dB అని అంటారు జనరల్గా. ఇక్కడ 3.33 ఇంటూ 10⁻³ కూలుమ్ మీటర్. సి అంటే ఇక్కడ కూలుమ్ అని. అర్థమవుతుందో? గుర్తుంచుకోండి, అదే ప్రూఫ్ కూడా ఉంటుంది కానీ మనకి ఎందుకు. 1 dB ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి 10⁻18 ESU సెంటీమీటర్. తెలుసు కదా మన ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అవుద్ది? 1.602 ఇంటూ 10⁻19 కూలుమ్సే కదా. లేదు ఇంకోటి ఏంటి? 4.8 ఇంటూ 10⁻18 ESU. ఇదేంటిది? SI యూనిట్. క్యూ అంటే ఎలాగ రాసుకు ఎలాగైనా పర్లేదు. -33. చూద్దామా? 10⁻30 లేదు, సరిపోయింది. QR delta generally not given in the question. Generally given in the question. Given in the question. If not given, we have to understand, we have to take, hey, we have to take charge on electron. We have to take charge of electron. చూడండి, ఎందుకు ఛార్జ్ రూల్గా అది ఎలక్ట్రాన్ ఛార్జ్తో ఈక్వల్ అవుద్ది అంటది. ఎలక్ట్రాన్ ఛార్జ్తో ఈక్వల్ అవుద్దా అవదా? అవ్వదు. ఎందుకంటే కంప్లీట్ ఛార్జ్ వెళ్ళట్లేదు కదా అక్కడికి. అర్థమవుతుందా? ఇప్పుడు NaCl అనుకో, అటుపక్క ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉందని. ఇప్పుడు ఇది కంప్లీట్ ఛార్జ్ కాదు కదా, ఇది కోవలెంట్ కాంపౌండ్ కదా, పార్షియల్గా ఎంతో కొంత మూవ్ అవుతుంది. కానీ ఏమీ మెన్షన్ చేయకపోతే మనం ఏం చేసుకోవాలంటే ఎలక్ట్రాన్ ఛార్జ్నే తీసుకోవాలి. అందుకే ఫార్ములా వస్తుంది, మ్యూ అబ్జర్వ్డ్ బై మ్యూ క్యాలిక్యులేటెడ్ ఇంటూ 100. మ్యూ క్యాలిక్యులేట్లో మనం ఏం తీసుకుంటాం? అక్కడ మ్యూ క్యాలిక్యులేట్లో కంప్లీట్ ఛార్జ్ తీసుకుంటాం కదా. ఇక్కడ కంప్లీట్ ఛార్జ్ తీసుకున్నాం అనుకో, మనకి క్యాలిక్యులేట్ వస్తుంది.
కానీ జనరల్గా కంప్లీట్ ఛార్జ్ కాదు కదా అది. అందుకే పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్ ఏంటవుద్ది, ఒరిజినల్గా అబ్జర్వ్ చేసింది మ్యూ అబ్జర్వ్డ్ ఉంటుంది, మనం థియరిటికల్గా చేసిందని మ్యూ క్యాలిక్యులేట్ ఇంటూ 100. అర్థమవుతుందని నేను చెప్తుంది. సపోజ్ ఏ డబల్ బాండ్ బి ఉందనుకో, అప్పుడు నువ్వేం తీసుకోవాలి, ఏ డబల్ బాండ్ బి ఉందనుకో, అప్పుడు నువ్వు ఏ ట్రిపుల్ బాండ్ బి ఉందనుకో, అప్పుడు నువ్వు 2E తీసుకోవాలి. ఇక్కడ 2E, ఇక్కడేం తీసుకోవాలి 3E. ఏబి ఉంటే జనరల్గా ఈ ఏబి ఉంటే ఏంటవుద్దంటే ఈ. ఇది రూల్గా ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే అందుకే పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ మ్యూ అబ్జర్వ్డ్ బై వేరే క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. మనం థియరిటికల్గా మరి అక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత ఛార్జ్ వెళ్తుందో మనకు తెలియదు కదా, ఎక్స్పెరిమెంట్లో తెలుస్తుంది, కానీ ఎలక్ట్రాన్ వెళ్తుందని అనుకుని తీసుకుంటుంటాం జనరల్గా. వన్ డే బై ఈజ్వల్ 10⁻18 ESC సెంటీమీటర్ రాశానా. చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్. అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ మ్యూ. మెయిన్గా దేనికి యూజ్ చేస్తానని చెప్పాను, పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్కైనా. పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటో చెప్పండి, అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అబ్జర్వ్డ్ బై మ్యూ క్యాలిక్యులేటెడ్ ఆర్ మ్యూ థియరిటికల్. మ్యూ క్యాలిక్యులేటెడ్ ఆర్ మ్యూ థియరిటికల్ ఇంటూ 100. ప్రాబ్లం ఉందని వచ్చేయండి. మ్యూ థియరిటికల్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందా, మ్యూ అబ్జర్వ్డ్ ఎక్కువ ఉంటుందా నాకు చెప్పండి, అది ముందు చెప్పండి. మ్యూ థియరిటికల్ ఎక్కువ ఉంటుందా, మ్యూ అబ్జర్వ్డ్ ఎక్కువ ఉంటుందా? లేదు, చెప్పింది జాతీయ. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఏబి అని, రూల్గా డెల్టా మైనస్ కదా వెళ్తుంది. ఏబి ఒరిజినల్గా మనం అయానిక్ బాండ్ అయితే ఏం చేస్తాం, కంప్లీట్ మైనస్ చేస్తామా లేదా దీని మీద. అయానిక్ బాండ్ అయితే మనం ఇక్కడ కంప్లీట్గా మైనస్ తీసుకుంటామా లేదా, -C + C కదా. అర్థమవుతుందా? అంటే ఈ కన్నా ఈ డెల్టా ఏంటవుద్ది, తక్కువ ఉంటుందా లేదా, ఉంటుందా లేదా? కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోవట్లేదు కదా, కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతే ఏంటవుద్ది, అది ఎక్కువ ఉంటుందా లేదా. అంటే ఈ ఏంటవుద్ది చెప్పండి, అది ఈ లెస్ దాన్ is covalent. Here we are imaging complete ionic. అంతేనా కదా, కంప్లీట్ అయానిక్ అని నువ్వు ఇమేజ్ చేస్తే అప్పుడు ఏంటవుద్ది, ఈ వస్తుందా లేదా, డౌట్ ఏముందా? చూడండి, అప్పుడు ఈ గ్రేటర్ దాన్ డెల్టా అవుద్దా, లెస్ దాన్ డెల్టా అవుద్దా? ఈ గ్రేటర్ దాన్ డెల్టా. అంటే ఈ ఎక్కువ అని తీసుకుంటున్నాం మనం కదా, కాబట్టి ఇది ఏంటవుతుంది, ఇది అంటే మనం ఇలా తీసుకున్నాం. మ్యూ థియరిటికల్ ఏంటవుతుంది ఎప్పుడు కూడా, మ్యూ థియరిటికల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ మ్యూ అబ్జర్వ్డ్. ఎందుకు, డెల్టా ఈ గ్రేటర్ దాన్ డెల్టా కదా.